నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ చెల్లెల మీద దొంగతనం నేరం మోపి బావగారిని కాలర్ పట్టుకొని అవమానించి ఇంట్లో నుంచి పంపేసిన అన్నా వదినలకి ఎలా బుద్ధొచ్చింది. కథని చివరి వరకు వినండి. నచ్చితే గనక ఖచ్చితంగా తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విద్య తన అత్తగారు, మామగారు, ఇంకా భర్త, తన 2 పిల్లలతో చాలా చిన్న ప్రపంచంలో తను చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు తన చిన్న వదిన స్వప్న నుంచి ఫోన్ వచ్చిన దగ్గర నుంచి విద్య మనసులో లేదు. తన తండ్రి ఆరోగ్యం క్షీణించిందని వెంటనే బయలుదేరి రమ్మని స్వప్న విద్యతో చెప్పింది. అప్పటి నుంచి విద్య ఆ విషయం గురించే ఆలోచిస్తూ ఉంది. విద్య తన పుట్టింటి గురించి ఆలోచించినప్పుడల్లా తన పుట్టింట్లో తనకి, తన భర్తకి అవమానం జరిగిందన్న బాధతో ఆమె తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళడం లేదు. ఎన్నో ఏళ్ల నుంచి తన పుట్టింటితో తన సంబంధాలన్నీ తెంచేసుకుంది. మర్చిపోయి కలిసిపోవడానికి అంత చిన్న అవమానమేం కాదు. పైగా అవమానం జరిగింది తనకి మాత్రమే కాదు, తన భర్తకు కూడా. ఆడవాళ్ళు తమకి ఎంత అవమానం జరిగినా సహిస్తారు, కానీ తన భర్తకి అవమానం జరిగితే భరించలేరు. అందుకే విద్య తన భర్తని అవమానించిన తన పుట్టింటి వారితో ఎప్పుడో సంబంధాలన్నీ తెంచేసుకుంది. తన పుట్టింట్లో విద్య తండ్రితో పాటు 2 అన్నయ్యలు, వారి భార్యలు, వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు. విద్య తల్లి చాలా ఏళ్ల క్రితమే మరణించింది. తన అన్నయ్యలిద్దరి కంటే విద్య చిన్నది. ఆ రోజు ఉదయం విద్య పనంతా పూర్తయిపోయిన తర్వాత తన గదిలో కూర్చుని తన చిన్ననాటి విషయాలు గుర్తుకు చేసుకోవడం ప్రారంభించింది. రోజంతా పిల్లల అల్లరి గురించి నానమ్మ మాటలతో, అమ్మ కసుర్లు విసుర్లు కోపంతో, పిల్లల మీద ఎవరెన్ని కంప్లైంట్లు చేస్తున్నా రఘురాం గారు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండేవారు. లేదంటే తనకి కంపెనీలో ఉన్న చిన్న సాధారణ ఉద్యోగంతో చాలని జీతంతో ఇల్లంతా ఎలా నడిపించాలా అని ఆలోచిస్తూ ఉండేవారు. అలా మౌనంగా ఉండడం వల్ల ఏమీ మాట్లాడుకోకుండానే తల్లిదండ్రులిద్దరూ ఒకరినొకరు ఎలా అర్థం చేసుకుంటారు అనే విషయం విద్యకి అప్పుడప్పుడు అర్థమయ్యేది కాదు. రఘురాం గారిది, జానకి గారిది మధ్యతరగతి కుటుంబమే అయినా వాళ్ళు తమ సంపాదనతో 3 పిల్లలతో చాలా సంతోషంగా ఉండేవారు. విద్య కానీ తన అన్నయ్యలు కానీ వాళ్ళ బడ్జెట్కి సరిపోని వస్తువులు కావాలని కోరుకున్నప్పుడల్లా అమ్మా నాన్నలిద్దరూ నిస్సహాయ కళ్ళతో వాళ్ళని చూస్తూ ఉండేవారు. అలాంటప్పుడు విద్య తల్లి జానకి గారు పిల్లల్ని తిట్టకుండానే, కోప్పడకుండానే తన మనసులోని మాటలని, తమ నిస్సహాయతని వ్యక్తపరచడానికి ప్రయత్నిస్తూ ఉండేది. వాళ్ళు అడిగిన వస్తువులు మర్చిపోయేలా చేయడం, లేదంటే టాపిక్ మార్చడం, ఇలాంటివి చేస్తూ ఉండేది. రఘురాం గారు పనిచేసే ఆఫీసు ఇంటికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ ఆయన సైకిల్ మీద ఆఫీస్కి వెళ్ళొస్తూ ఉండేవాడు. దాని ద్వారా ఆయన బస్సు ఛార్జీల్ని ఆదా చేసేవాడు. తిరిగొచ్చే సమయంలో ఆయన బస్సు ఛార్జీ డబ్బులతో పిల్లలకి ఏమైనా తినడానికి తీసుకొస్తూ ఉండేవాడు. విద్య పెద్దన్నయ్య వినయ్ కూడా కాలేజీ నుంచి వచ్చేటప్పుడు చెల్లికి, తమ్ముడికి జిలేబీలు, సమోసాలు తీసుకొచ్చి తినిపించి వాళ్ళిద్దరినీ సంతోషపెట్టేవాడు. రెండో అన్నయ్య విజయ్ కూడా కాలేజీలోనే చదువుకునేవాడు. రఘురాం గారికి వినయ్ మీద చాలా నమ్మకం ఉండేది. ఎందుకంటే వినయ్ చాలా తెలివైనవాడు, చదువులో ఎప్పుడూ ముందుండేవాడు. అందుకే రఘురాం గారు తన చదువు కోసం చాలా డబ్బులు ఖర్చు పెట్టేవారు. ఖరీదైన కోచింగ్లు, కాలేజీకి వెళ్ళి రావడానికి బస్సు కోసం డబ్బులు అన్నీ ఏర్పాటు చేసేవారు. వినయ్ కూడా తన తల్లిదండ్రుల అంచనాలకు అనుగుణంగా వారి కష్టాన్ని ఏమాత్రం దుర్వినియోగం చేయకుండా జీవించేవాడు. ఇంటర్లో కాలేజీ ఫస్ట్, డిగ్రీలో గోల్డ్ మెడల్ సాధించాడు, ఎంబీఏలో సీట్ కూడా సంపాదించాడు. వినయ్ని చదివించడం కోసం మెల్లమెల్లగా జానకి గారి మెడలోని బంగారం మొత్తం తాకట్టులోకి వెళ్ళిపోతూ ఉండేది. తల్లి మెడలో, చేతులకి గిల్టు నగలు ధరించడం ప్రారంభించింది. జానకి గారికి ఒక్క బంగారు ముక్కు పుడక మాత్రమే మిగిలింది. కానీ వినయ్ వాటి గురించి అస్సలు ఆలోచించేవాడు కాదు. కానీ మాటల సందర్భంలో అప్పుడప్పుడు తల్లిని ఎగతాళి చేస్తూ ఉండేవాడు. అమ్మా, నీ నగలన్నీ ఏమైపోయాయి? నీకు నగలు చాలా బరువైపోయినట్టున్నాయి, అన్నీ లాకర్లో భద్రంగా దాచిపెట్టినట్టున్నావు అంటూ వెటకారంగా నవ్వేవాడు. కానీ జానకి గారు ఏమాత్రం కోపం తెచ్చుకోకుండా కొడుకుతో జానకి గారు కూడా నవ్వుతూ చెప్పేది, నేను అందంగా నగలని అలంకరించుకోవడం కంటే నా కొడుకుల భవిష్యత్తు అందంగా ఉండాలని ఆశపడుతున్నాను అని చెప్పేవారు. తన కాలేజీ చదువు పూర్తి చేసుకుని
క్యాంపస్ సెలక్షన్లోనే ఉద్యోగం సంపాదించాడు వినయ్. వినయ్కి ముంబైలో ఒక మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చింది. ఆ రోజు ఆ ఇంట్లో అందరూ చాలా సంతోషించారు. జానకి గారు చుట్టుపక్కల వాళ్ళందరికీ స్వీట్లు కూడా పంచారు. ఆ రోజు రఘురాం గారి మొహంలో దిగులు, నిస్సహాయత అన్నీ కనిపించకుండా మాయమైపోయాయి. అతని ముఖంలో సంతోషము, చిరునవ్వు కనిపించాయి. ఆయన భారాలన్నీ తేలికగా మారినట్టు అనిపించింది. ఆయన తమ కష్టాలన్నీ తీరిపోతాయని, చాలా బాధ్యతల నుంచి విముక్తి పొందుతానని ఆశపడ్డారు. ఇక వినయ్ ఇంటి బాధ్యతలన్నీ తీసుకొని తమకి ఏ కష్టం కలగకుండా చూసుకుంటాడని, ఇన్ని రోజులు తాము పడిన కష్టాలకి ప్రతిఫలం దొరికిందని రఘురాం గారు, జానకి గారు చాలా సంతోషించారు. రఘురాం గారు వినయ్ కోసం కొత్త బట్టలు, షూస్, ఇంకా అవసరమైన వస్తువుల కోసం డబ్బులు కూడా ఇచ్చారు. టికెట్ బుక్ చేసుకుని వినయ్ ముంబైకి బయలుదేరాడు. ఇప్పుడిక జానకి గారు, రఘురాం గారు వాళ్ళకి రాబోయే మంచి రోజుల కోసం కలలు కంటున్నారు. అర్ధరాత్రి నిద్రపోతూ నీళ్ల కోసం లేచిన విద్య మంచినీళ్లు తాగడానికి వంటగదిలోకి వెళ్ళినప్పుడు తల్లిదండ్రుల గదిలోంచి మాటలు వినిపిస్తున్నాయి. రఘురాం గారు జానకి గారితో, ఇక మన కష్టాలన్నీ తీరినట్టే జానకి, ఆ భగవంతుడు మన మొర విన్నట్టున్నాడు. ఇక మనకి సంతోషకరమైన రోజులు మొదలయ్యాయి. ఇక మనిద్దరం భవిష్యత్తు గురించి ఆలోచించకుండా నిశ్చింతగా ఉండొచ్చు. ఇన్ని రోజులు గానుగెద్దుల్లా పనిచేశాం. చాలని జీతంతో నువ్వు కూడా చాలా ఓర్పుగా కుటుంబాన్ని నడుపుకొచ్చావు. ఇప్పుడు మనం ఎదురు చూసిన రోజు రానే వచ్చింది. మన వినయ్కి మంచి ఉద్యోగం వచ్చింది. చాలా పెద్ద కంపెనీ అట. నెలకి 1,00,000 రూపాయల జీతం వస్తుందట. మన కష్టాలన్నీ మెల్లగా తీరిపోతాయి. నువ్వు మన వినయ్ కాలేజీ ఫీజుల కోసం నీ ఒంటి మీద నగలన్నీ ఒక్కొక్కటిగా సంతోషంగా ఇచ్చేశావు. మళ్ళీ నీ కొడుకు నీ కోసం నగలు చేయిస్తాళ్లే. 1,00,000 సంపాదిస్తున్న వాడికి ఇదో లెక్క అన్నారు రఘురాం గారు. ఆ మాటలు విన్న జానకి గారు ముసిముసిగా నవ్వుకున్నారు. ఇన్నేళ్ల తర్వాత నా కష్టానికి, నీ త్యాగాలకి ఒక విలువ దొరికింది. మన వినయ్ ప్రయోజకుడయ్యాడు. అసలు అన్నింటికంటే ముందుగా మన వినయ్ డబ్బులు పంపించగానే నీ కోసం ముందుగా ఒక వాషింగ్ మిషన్ ఒకటి కొంటాను. చాలా రోజుల నుంచి నీకు వయసు పెరగడం వల్ల వెన్నునొప్పి కూడా ఎక్కువైపోతోంది. అయినా సరే ఇన్ని రోజులు మన పరిస్థితుల దృష్ట్యా నువ్వు నేల మీదే కూర్చుని బట్టలు ఉతుకుతున్నావు. ముందుగా నీకు వాషింగ్ మిషన్ కొనిస్తాను అని చెప్పి రఘురాం గారు చెప్పగానే వెంటనే జానకి గారు, వాషింగ్ మిషన్ వద్దు, ఏమీ వద్దు, నాకిప్పుడు ఏమీ అంత కష్టంగా ఏం లేదు. ముందు బయట వాళ్ళ అప్పులు తీర్చేద్దాం. ఎవరు ఏ సమయంలో ఇంటి మీదకి వచ్చి గొడవ చేస్తారో అని ఇన్ని రోజులు నేను ఎంత భయపడుతూ బ్రతికానో తెలుసా? ఇప్పుడు మన వినయ్ డబ్బులు పంపించగానే ఆ అప్పులన్నీ ముందుగా తీర్చేద్దాం. ఆ తర్వాత మన సరదాల గురించి, సౌకర్యాల గురించి ఆలోచిద్దాం. అప్పులు తీర్చాక ముందుగా మీ కళ్ళు హాస్పిటల్లో చూయించుకొని కళ్ళజోడు తీసుకుందాం. మీ కంటి చూపు చాలా బలహీనమైపోయింది అని నాకు తెలుసు. కానీ మీరు అవేవి పట్టించుకోకుండా పిల్లల చదువుల కోసమే డబ్బులు ఖర్చు పెడుతూ నెట్టుకొస్తున్నారు. ముందుగా అవే నాకు ముఖ్యం అని చెప్పి జానకి గారు అన్నారు. తర్వాత నెలలో వినయ్ తన మొదటి జీతం పంపినప్పుడు జానకి గారు ఇంకా రఘురాం గారు చాలా ఆశ్చర్యపోయారు. 5,000 రూపాయలు మాత్రమే వినయ్ తండ్రి అకౌంట్కి పంపాడు. మిగతా డబ్బులు తన ఆఫీస్లో కొంచెం ఇవ్వాలని, ఆఫీస్కి వెళ్ళడానికి బ్రాండెడ్ బట్టలు, షూస్, మొబైల్ ఫోను కొనుక్కోవాలని, ఇంకా తను ఉండడానికి ఒక మంచి ఫ్లాట్కి కూడా మారాలని, ఇంకా యాపిల్ ఫోను, యాపిల్ ల్యాప్టాప్ కూడా కొనుక్కోవాలని చెప్పాడు. ఆ మాటలు విన్న జానకి గారు రఘురాం గారి ఆశల మీద నీళ్లు చల్లినట్టయింది. ఇన్నేళ్లు తనని కష్టపడి పెంచి తన కాలేజీ ఫీజుల కోసం అప్పులు చేసి తనని ఇంత ప్రయోజకుడిని చేసిన తల్లిదండ్రుల కష్టం గాని, బాధ్యతల్ని పంచుకోవాలని గాని వినయ్ అనుకోలేదు. తన జల్సాలకే ప్రాధాన్యం ఇచ్చాడు. ఇప్పుడు ఏం చెయ్యాలో, ఆ అప్పులు ఎలా తీర్చాలో, ఇంటిని ఎలా నడిపించాలో రఘురాం గారికి, జానకి గారికి అస్సలు అర్థం కాలేదు. విజయ్ చదువు మరో సంవత్సరంలో పూర్తవుతుంది. విద్య ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసింది. 2 ఏళ్లలో రఘురాం గారి ఉద్యోగం కూడా పోయింది. రఘురాం గారు చిన్న కొడుకు, కూతురు చదువుల కోసం, వాళ్ళ పెళ్లిళ్ల కోసం చాలా ఆందోళన చెందుతున్నారు. రఘురాం గారి ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం కోసం వినయ్ మీదే ఆధారపడ్డారు. కానీ ఆయన అనుకున్నవేవీ జరగలేదు. వినయ్ ప్రతి నెల 3,000, 4,000 పంపి తన సమస్యలు చెప్పి చేతులు దులిపేసుకునేవాడు.
తన జీతం మొత్తం తన లగ్జరీలకే ఖర్చు పెట్టుకుంటూ ఉండేవాడు. అంతేకాకుండా వినయ్ తన కంపెనీ యజమాని కూతుర్ని ప్రేమించడం మొదలుపెట్టాడు. అతను ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ విషయంలో వినయ్ వాళ్ళ కంపెనీ ఎండీకి కూడా ఎలాంటి అభ్యంతరమూ లేదు. అన్నింటికంటే ముఖ్యంగా వినయ్ లాంటి తెలివిగల టాలెంటెడ్ అల్లుడు దొరుకుతున్నాడని ఆయన చాలా సంతోషించాడు. వినయ్ పెళ్లి ముంబైలోనే జరిగిపోయింది. ఇంట్లో వాళ్ళందరికీ ముందుగానే అక్కడికి వెళ్ళడానికి టికెట్లు, పెళ్లి కోసం బట్టలు అన్నీ ఏర్పాటు చేశాడు వినయ్. పిల్లల పెళ్లిళ్ల గురించి జానకి గారు ఎన్నో కలలు కన్నారు. ఆవిడ కలలన్నీ కల్లలు చేస్తూ వినయ్ తన పెళ్లికి తల్లిదండ్రుల్ని, గెస్టుల్ని పిలిచినట్టు పిలిచాడు. పెళ్లి చేసుకోబోయే అమ్మాయి, తన మామగారు రఘురాం గారిని, వాళ్ళ కుటుంబాన్ని కలిశారు. ఏదో ఫార్మాలిటీగా పలకరించారు. కానీ రఘురాం గారు, వారి కుటుంబ సభ్యులు వినయ్ అత్తింటి వాళ్ళ వెనకాలే ఉండిపోయారు. రఘురాం గారు, జానకి గారు అక్కడికి వెళ్లేసరికే పెళ్లి జరిగిపోయింది. అయినా సరే జానకి గారు, రఘురాం గారు కొడుకు కోడలు ఇద్దరిని చూసుకున్నాం కదా, ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటే అంతే చాలు అనుకుని సరిపెట్టుకున్నారు. మనసులోనే నిట్టూర్చి ఊరుకున్నారు. పెళ్లి జరిగిన తర్వాత అయినా కొడుకు కోడలు తమ ఇంటికి వస్తారేమో, కోడలికి హారతిచ్చి ఆ ఇంట్లో గృహప్రవేశం చేయించాలని ఎంతగానో ఆశపడ్డారు జానకి గారు. కానీ వినయ్ ఆ విషయం గురించి ఏమీ మాట్లాడలేదు. జానకి గారు మెల్లగా అడిగినా కూడా, ఇప్పుడు అవన్నీ కుదరవమ్మా, ఆఫీస్లో చాలా పనులున్నాయి. అంతేకాకుండా మా మామగారు మా హనీమూన్కి చాలా కంట్రీస్ ట్రిప్పులు ప్లాన్ చేశారు. అవన్నీ అయిపోయాక తీరిగ్గా చూద్దాంలే అని చెప్పేసేసాడు వినయ్. ఆ తర్వాత కొన్ని రోజులకే వినయ్ భార్య కావ్య 4 సంవత్సరాల ఆఫీస్ పని మీద అమెరికా వెళ్లాల్సి వచ్చింది. ముంబైలో ఉద్యోగం చేస్తున్నప్పుడే వినయ్ ఇంటి ఖర్చుల గురించి గాని, అప్పుల గురించి గాని ఏమీ పట్టించుకునేవాడు కాదు. ఇంటి బాధ్యతలను కూడా తీసుకోలేదు. ఇప్పుడు అమెరికా కూడా వెళ్ళిపోయాక, పెళ్లి కూడా జరిగిపోయాక ఇంకేం పట్టించుకుంటాడు అని చాలా బాధపడ్డారు రఘురాం గారు. కానీ విజయ్ తండ్రి భుజం మీద చెయ్యేసి, నాన్న నేనున్నాను కదా, నేనన్నీ చూసుకుంటాను అంటూ తండ్రికి భరోసా ఇచ్చాడు. విజయ్ చదువు ఇంకో సంవత్సరం మిగిలింది. కాలేజీకి వెళ్లడంతో పాటు ఒక పార్ట్ టైం జాబ్ కూడా చూసుకున్నాడు. కొంతసేపు ఒక కంపెనీలో పనిచేయడం ప్రారంభించాడు. తండ్రి ఆవేదన చూసి విజయ్ తండ్రికి కొంచెం సహాయం చేయడం కోసం ఇంటి బాధ్యతలన్నీ తీసుకున్నాడు. రఘురాం గారు ఉద్యోగం కోల్పోయిన తర్వాత విజయ్ తన చదువు పూర్తి చేసుకుని ఒక కంపెనీకి మేనేజర్ అయ్యాడు. విజయ్ కూడా తన ఆఫీస్లో పనిచేసే స్వప్న అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ప్రేమించే పెళ్లి చేసుకున్నా సరే స్వప్న విజయ్ల పెళ్లి పెద్దల ఇష్ట ప్రకారమే జరిగింది. స్వప్న కూడా చాలా మంచి అమ్మాయి. అత్తా మామలకి చాలా విలువిచ్చేది, గౌరవంగా చూసేది. ఉద్యోగం చేస్తున్నా ఏ మాత్రం పొగరు గర్వము లేని అమ్మాయి. చాలా తక్కువ కాలంలోనే ఆ ఇంట్లో అందరితో కలిసిపోయింది స్వప్న. 1 సంవత్సరం తర్వాత విజయ్ స్నేహితుడు రాహుల్ మంచి పొజిషన్లో ఉండటంతో విద్యనిచ్చి పెళ్లి చేశారు. రాహుల్కి అప్పుడే కొత్తగా గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించాడు. సొంతంగా ప్రమోషన్ కూడా సాధించాడు. వాళ్ళ కుటుంబం కూడా చాలా మంచిది కావటంతో విద్యకి తన స్నేహితుడినిచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించాడు విజయ్. పెద్దలందరూ ఒప్పుకోవడంతో పెళ్లి జరిగింది. అప్పటి వరకు పెద్ద కోడలు కావ్య ఆ ఇంట్లో ఒక్కసారి కూడా అడుగు పెట్టలేదు. ఆడపడుచు పెళ్లికైనా వస్తుందేమో, పెద్ద కోడల్ని అందరికీ చూపించుకోవాలని ఆశపడ్డారు జానకి గారు. కానీ ఆ ఆశ కూడా అడియాసే అయ్యింది. ఆ సమయంలో కావ్య తల్లి కాబోతుంది. దాంతో డాక్టర్ తనకి బెడ్ రెస్ట్ చెప్పారు అని వంక చెప్పి కావ్య పెళ్లికి రావడం మానేసింది. వినయ్ మాత్రమే బలవంతంగా ఏదో తప్పదు, అందరూ ఏమన్నా అనుకుంటారేమో అన్న ఆలోచనతో బలవంతంగా పెళ్లికొచ్చాడు. కానీ పెళ్లి విషయంలో బాధ్యత తీసుకోవాలని గాని, పెళ్లి ఖర్చులకి డబ్బులు ఏమైనా ఇబ్బంది ఉందా అని గాని, తండ్రిని గాని తమ్ముడిని గాని అడగనే లేదు. ఒక గెస్ట్ లాగా పెళ్లికొచ్చి గెస్ట్ లాగానే వెళ్ళిపోయాడు. జానకి గారు మాత్రం తన పెద్ద కోడలు కావ్య కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. పెళ్ళైన దగ్గర నుంచి కావ్య ఒక్కసారి కూడా అత్తామామల ఇంటికి రాలేదు. అత్తామామల్ని కూడా వాళ్ళ ఇంటికి రమ్మని వినయ్ ఎప్పుడూ పిలవలేదు. కానీ విజయ్ భార్య స్వప్న మాత్రం అత్తగారితో చాలా చక్కగా కలిసిపోయి ప్రవర్తించేది. స్వప్న ఇంకా విజయ్ తల్లిదండ్రులతోనే కలిసి ఉండేవాళ్ళు. స్వప్నకి విద్యకి మధ్య కూడా చాలా మంచి అనుబంధం ఉండేది. ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ లా ఉండేవారు. విద్య పెళ్లి జరిగిన తర్వాత రాహుల్కి ఒక చిన్న ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యింది.
అప్పుడు విద్య తన నగలన్నీ వాళ్ళ అమ్మ లాకర్‌లోనే పెట్టింది. మేం మాటి మాటికి ట్రాన్స్‌ఫర్‌ల పని మీదే వేరే వేరే చోట్లకి తిరుగుతూ ఉంటాం కదమ్మా! ఈ నగల్ని ప్రతిసారి మాతో ఉంచుకుంటే అంత సేఫ్టీ కాదు. వీటిని నీ దగ్గరే ఉంచమ్మా! నాకేదైనా అవసరం వచ్చినప్పుడు, లేదంటే మేం పర్మనెంట్‌గా ఒక చోటకొచ్చేసినప్పుడు నేను వీటిని తీసుకెళ్తానని తల్లితో చెప్పి లాకర్ తాళం జానకి గారికిచ్చింది. ఈ విషయాలన్నీ విజయ్‌కి, ఇంకా చిన్న కోడలు స్వప్నకి కూడా తెలుసు. విద్య ఇంకా రాహుల్ పూణేకి ట్రాన్స్ఫర్ అయ్యి చాలా రోజులవుతుంది. కానీ విద్యకి నగలతో ఏం అవసరం రాలేదు. అందుకనే అవి తల్లి లాకర్‌లోనే ఉండిపోయాయి. జానకి గారు అప్పుడప్పుడు విద్యకి ఫోన్ చేసినప్పుడు విద్యతో చెబుతూనే ఉండేవారు. ఇక నీ నగలు తీసుకెళ్ళి నీ దగ్గరే ఉంచుకో అమ్మా! నేను పెద్దదాన్నయిపోయాను. ఇక వాటి బాధ్యత నాకెందుకు? రేపటి రోజులు ఎలా ఉంటాయో ఎవరికి తెలుసు? నీ సొమ్ము నీ దగ్గరుంటే మంచిది అని చెప్పేవారు. కానీ విద్య ఆ విషయాన్ని సీరియస్‌గా తీసుకోలేదు. పర్వాలేదులే అమ్మా! మేమెప్పుడైనా ఇంటికొచ్చినప్పుడు నేను వాటిని తీసుకెళ్తానులే. అందాక ఉండని అని తల్లి మాటల్ని కొట్టి పారేసింది విద్య. అనుకోకుండా ఒకరోజు సడన్‌గా జానకి గారికి హార్ట్ అటాక్ రావటంతో ఆవిడ ఈ లోకాన్ని వదిలి శాశ్వతంగా వెళ్ళిపోయింది. ఆ రోజు పెద్ద కోడలు కావ్య మొదటిసారిగా ఆ ఇంటికొచ్చింది. 15 రోజుల కార్యక్రమాలన్నీ ముగిసిన తర్వాత రఘురాం గారు విద్యతో, విద్య ఇప్పుడు మీ అమ్మ కూడా లేదు. ఇక నీ వస్తువులన్నీ ఇక్కడ ఉంచడం అంత మంచిది కాదు. నీ నగలన్నీ లాకర్‌లోనే ఉన్నాయి. వాటిని లాకర్ నుంచి తీసుకో. నీ దగ్గరే ఉంచుకో అని చెప్పినప్పుడు విద్య తన తండ్రి చేతిలో నుంచి కీస్ తీసుకొని తన దగ్గరే ఉంచుకుంది. మరుసటి రోజు తన ఇంటికి బయలుదేరుతున్నప్పుడు తన తండ్రి ఇచ్చిన కీ సంగతి గుర్తొచ్చింది. తన బట్టలు సర్దుకుంటూ ఉన్నప్పుడు ఆ తాళం చెవి కనిపించగానే వెంటనే విద్య తన తల్లి గదిలోకి వెళ్ళి తన లాకర్ తెరవడం ప్రారంభించింది. అప్పుడు విద్య వాళ్ళ పెద్ద వదిన కావ్య అక్కడికి చేరుకొని మీ అమ్మ చనిపోయి 4 రోజులు కాలేదు. అప్పుడే నగల కోసం వెతకడం మొదలుపెట్టింది ఈ ఆడపడుచు. పుట్టింటినంతా దోచుకోవడం మొదలుపెట్టేసింది. అయినా అత్తగారి నగలలో మాకు కూడా సమానంగా వాటా వస్తుంది. నీకీ విషయం తెలుసా? అంది. కావ్య నోటి నుంచి అలాంటి మాటలు విన్న విద్య చెలించిపోయింది. లేదు కావ్య వదిన, మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఈ నగలు నావే. జాగ్రత్తగా ఉంచమని ఎప్పుడో నేను మా అమ్మకిచ్చాను అని చెప్పగానే కావ్య కోపంగా సిగ్గులేనితనానికి కూడా ఒక హద్దుంటుంది. దొంగతనం చేస్తూ పట్టుబడగానే అబద్ధాలు కూడా చెప్పడం మొదలుపెట్టావా? అంటూ కావ్య అరుస్తూనే ఉంది. విద్య ఎంత చెబుతున్నా వినిపించుకోవడం లేదు. దొంగతనం చేస్తూ నువ్వు నా మీదే అహంకారం చూపిస్తున్నావా? అబద్ధాలు చెప్పడానికి ప్రయత్నించొద్దు. నీలాంటి చీప్ మనుషుల గురించి నాకు బాగా తెలుసు అంటూ స్వప్నతో, చూడు స్వప్న, తన తండ్రిని లొంగదీసుకొని అత్తగారి నగలన్నీ ఎలా దోచుకుంటుందో మన ఆడపడుచు అని కావ్య తన తోడికోడలు స్వప్నతో చెప్పింది. అప్పుడు స్వప్న, లేదక్కా, నువ్వే తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. ఇవన్నీ విద్య నగలే. వాళ్ళు వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అయి వెళుతున్నప్పుడు అత్తయ్య గారిని దాచిపెట్టమని ఇచ్చింది. ఆ విషయం నాకు కూడా తెలుసు. మన అత్తగారికి ముక్కు పుడక తప్ప వేరే నగలేవీ లేవు. చనిపోయినప్పుడు దాన్ని కూడా తీయడానికి మామయ్య గారు ఒప్పుకోలేదు. ఈ ఇంట్లో అత్తగారికి సంబంధించిన నగలేవీ లేవు. ఆవిడ తన ఒంటి మీద నగలన్నీ బావగారి కాలేజీ ఫీజుల కోసమే అమ్మేశారట. ఆ లాకర్లో ఉన్న నగలన్నీ విద్యవే అని చెప్పగానే కావ్య కోపంగా, నువ్వు కూడా వాళ్ల పక్షానే చేరిపోయావా? మీరిద్దరూ మంచి ప్లానే వేసుకున్నారు. దీనివల్ల విద్య నీకు కూడా కొన్ని నగలిస్తుందని తన పక్క బాగానే నిలబడ్డావు అనగానే విద్య గట్టిగా అరిచింది. చాలొదినా, ఇక నువ్వు నీ హద్దులు దాటిపోయావు. చిన్నొదిన గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. ఆవిడ కాళ్ల కింద ధూళిగా కూడా నువ్వు పనికిరావు. మా అందర్నీ తల్లిలా చూసుకుంటుంది స్వప్నోదిన అని చెబుతూ ఉండగానే వినయ్ అక్కడికొచ్చాడు. ఇప్పుడు వినయ్ వంతొచ్చింది. తను అరవడం మొదలుపెట్టాడు. దొంగతనం చేస్తూ దొరికిపోయాక కూడా పెద్దవాళ్లతో ఎలా మాట్లాడాలో కనీసం మర్యాద లేకుండా మాట్లాడుతున్నావా అంటున్న వినయ్ మాటలకి విద్యకి చాలా కోపం వచ్చింది. కానీ ఇప్పుడు విద్య చిన్నపిల్లేం కాదు. వినయ్ని ధైర్యంగానే ఎదుర్కొంది. విద్య భర్త రాహుల్ ఇంకా అతని పిల్లలు అక్కడే నిలబడున్నారు. భర్త పిల్లల ముందు తల్లిదండ్రుల ఇంట్లో తనకి అవమానం జరగడం చూసి విద్యకి చాలా బాధేసింది. వెంటనే విద్య, అన్నయ్య, నువ్వు ఈ విషయం అర్థం చేసుకుంటే మంచిది.
నువ్వు నా గురించి తప్పుగా మాట్లాడకుండా ఉంటేనే నీకు మంచిది. అమ్మా నాన్నలు నీ కోసం ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టారో అందరికీ తెలుసు. అమ్మ తన నగలన్నీ నీ చదువు కోసమే తాకట్టు పెట్టింది అని కూడా నీకు తెలుసు. నీ చదువు గురించే నాన్న అప్పుల పాలయ్యారు. కనీసం నువ్వు ఇంటి బాధ్యతలు కూడా తీసుకోకుండా నీ సొంత ఆనందాన్నే చూసుకునే స్వార్థపరుడిగా మారిపోయావు. ఇంతవరకు నువ్వెప్పుడూ తల్లిదండ్రుల బాధని చూడలేదు. నీలాంటి కొడుకును కన్నందుకు అమ్మ నాన్న ఎంత దురదృష్టవంతులు. నువ్వు నా కోసం ఏమీ చేయకపోయినా పర్వాలేదు, కానీ చనిపోయిన మన అమ్మ కోసమైనా చెయ్యి. ఇప్పుడు ఈ ఇంట్లో ఇంత గొడవ సృష్టించొద్దు. నీలాంటి వాడికి తల్లైనందుకు నీ మాటలన్నీ వింటూ అమ్మ ఆత్మ కూడా క్షోభిస్తుంది. అమ్మ తన నగలన్నీ నీకోసమే త్యాగం చేసిందని నీకు బాగా తెలుసు. ఇంకా అమ్మకి నగలు ఎక్కడి నుంచి వస్తాయని నువ్వు అనుకుంటున్నావు? నగల విషయంలో నువ్వు నాతోనే ఈరోజు గొడవ పెట్టుకుంటున్నావు. నీ భార్య కంటే తెలీదు, నీకు తెలుసు కదా. కనీసం నువ్వన్నా తనకి చెప్పు, ఇలా ఇంట్లో గొడవలు సృష్టించొద్దని అని కోపంగా చెప్పింది విద్య. అన్నయ్య, నువ్వు ఈ విషయం మర్చిపోవద్దు. అమ్మా నాన్నని నువ్వు ఎంత బాధ పెట్టావో. పైవాడు అన్నీ చూస్తూనే ఉంటాడు, ఆయనకి పక్షపాతమే ఉండదు. నువ్వు చేసిన క్రియలకి ఫలితం నీకు తప్పకుండా ఇచ్చేస్తాడు. తల్లిదండ్రుల కష్టాన్ని వాడుకొని గొప్పవాడివయ్యాక వాళ్ళ కష్టానికి విలువంటూ లేకుండా చేశావు. నీ లగ్జరీస్తో నువ్వు బతుకుతూ మా కర్మకి మమ్మల్ని వదిలేశావు. ఈ రోజు నువ్వు నీ భార్య హక్కుల గురించి, అత్తగారి నగల పంపకాల గురించి మాట్లాడుతున్నారా? నీకు కూడా కొడుకున్నాడని మర్చిపోవద్దు. రేపు నీ విషయంలో నీ కొడుకు కూడా నువ్వు అమ్మా నాన్నల విషయంలో ప్రవర్తించినట్టు ప్రవర్తిస్తే నువ్వు తట్టుకోగలవా? దేవుడు నా మాటలు నెరవేరకుండా చూడాలి అని నేను కోరుకుంటున్నాను అంటూ విద్య మాట్లాడుతూ ఉండగానే వినయ్ విద్య చెంప మీద లాగి పెట్టి కొట్టాడు. రెండో చెంప కూడా పగలగొట్టబోతూ ఉండగా రాహుల్ వినయ్ చెయ్యి పట్టుకున్నాడు. జరిగింది చాలు. ఇప్పటి వరకు నేను చాలా సహించాను. ఇప్పుడు నా భార్యపై మీ చెయ్యి పడిందంటే నువ్వు విద్యకి అన్నయ్య అనే సంగతే నేను మర్చిపోతాను అనగానే వినయ్ రాహుల్ కాలర్ పట్టుకున్నాడు. తన అన్నయ్య భర్తని అవమానించడాన్ని తట్టుకోలేకపోయింది విద్య. తన అన్నయ్యని గట్టిగా తోసేసింది. రఘురాం గారు వరండాలోనే నిలబడి అంతా చూస్తూనే ఉన్నారు. అక్కడే నిలబడున్నా కూడా ఆయన మౌనంగా ఉన్నారు. తండ్రి మౌనం విద్య మనసుని ముల్లులా గుచ్చుతోంది. విజయ్ ఆ సమయంలో ఇంట్లో లేడు. ఉండుంటే ఈ గొడవ ఇంతవరకు రానిచ్చేవాడే కాదు. తనే తన అన్నయ్య వినయ్కి బుద్ధి చెప్పేవాడు. అప్పుడే ఏదో పని మీద విజయ్ బయటికెళ్ళాడు. ఒక రకంగా మంచి పని జరిగిందనే చెప్పాలి. లేకపోతే అక్కడ జరుగుతున్న గొడవకి అన్నదమ్ములిద్దరూ శత్రువుల్లా మారిపోయేవారు. విద్య చాలా కోపంగా లాకర్కి తాళం వేసేసి ఆ తాళం తండ్రి కాళ్ళ దగ్గరకు విసిరేసింది. నాకు ఈ నగలు ఏమీ అవసరం లేదు, మీ పెద్ద కోడలికే ఇచ్చుకోండి. అమ్మే పోయాక నాకు ఈ ఇంట్లో ఇంకెవరున్నారు? ఈ డబ్బు మీద నగల మీద నేనెప్పుడూ ఆశ పెట్టుకోలేదు. ఆ నగలన్నీ నా పెళ్లి కోసం విజయ్ అన్నయ్య, స్వప్న వదిన కష్టపడి ఎంతో ఆశపడి చేయించారు. అందులో మా అత్తగారు వాళ్ళు పెట్టిన నగలు కూడా ఉన్నాయి. ఈ విషయాలన్నీ వినయ్ అన్నయ్యకు తెలిసినా కూడా తను తన భార్య ఆ నగల మీద ఆశపడుతుంటే వాటిని తీసుకొనివ్వండి. ఈ రోజుతో నేను ఈ ఇంటితో నా సంబంధాలన్నీ తెంచేసుకుంటున్నాను. ఈ రోజు తర్వాత మళ్ళీ నేను నన్ను దొంగ అని నేరం మోపిన ఈ ఇంటికి రాలేను. నా భర్తని ఇంటి అల్లుడు అనే గౌరవం కూడా లేకుండా అందరి ముందు అవమానించారు. ఇంటి అల్లుడికి ఇంత అవమానం జరుగుతున్నా నాన్న చూస్తూ నిలబడ్డారే తప్ప అడ్డుకోలేదు. ఇక నాకు ఈ ఇంట్లో ఎవ్వరూ లేరు. నా పుట్టింటితో నా సంబంధం ఈ రోజుతో తెగిపోయింది అని చెప్పి విద్య తన భర్త ఇంకా పిల్లల్ని తీసుకొని అత్తామామల ఇంటికి తిరిగొచ్చేసింది. చిన్న కోడలు స్వప్న విద్యను ఆపడానికి చాలా ప్రయత్నిస్తూనే ఉంది. కానీ విద్య ఆగలేదు. ఈ సంఘటనలన్నీ జరిగి 10 ఏళ్ళు అయిపోయింది. విద్య వెళ్ళిపోయిన తర్వాత రఘురాం గారు చాలాసార్లు విద్యతో మాట్లాడాలని ప్రయత్నించారు. కానీ విద్య ఆయనతో మాట్లాడలేదు. తన పుట్టింట్లో తనకు తన భర్తకు జరిగిన అవమానాన్ని గుర్తు చేసుకుని ఆమె హృదయం పుట్టింటి వారి పట్ల ద్వేషంతో నిండిపోయింది. చిన్నన్నయ్య విజయ్ ఇంకా కోడలు స్వప్న విద్యను కలవడానికి అప్పుడప్పుడు వాళ్ళ ఇంటికి వస్తామని ఫోన్ చేస్తూనే ఉన్నారు. కానీ విద్య అస్సలు ఒప్పుకోలేదు. కానీ ఈరోజు అకస్మాత్తుగా చిన్న వదిన స్వప్న నుంచి కాల్ వచ్చింది.
విద్య ఫోన్ ఎత్తి మాట్లాడినప్పుడు రఘురాం గారి ఆరోగ్యం చాలా విషమంగా ఉందని స్వప్న విద్యతో చెప్పింది. చాలా సంవత్సరాల తర్వాత ఈ రోజు తన తండ్రిని చూడ్డానికి విద్య తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళబోతోంది. పూణే నుంచి ట్రైన్లో వెళ్లాలంటే చాలా సమయం పడుతుంది. పిల్లలకి పరీక్షలు ఉండటంతో తను వెంటనే బయలుదేరలేకపోయింది. 2 రోజుల తర్వాత రాహుల్ తనకి ట్రైన్ టికెట్లు బుక్ చేశాడు. విద్య ఆ రాత్రంతా నిద్రపోలేదు. ఆ రాత్రంతా తనకి తల్లి చనిపోయిన రోజు జరిగిన గొడవే పదే పదే గుర్తొస్తోంది. ఇప్పుడు ఆ ఇంట్లో తన పెద్దన్నయ్య, తన పెద్దొదిన కూడా ఉంటే వాళ్ళ మొహాలు ఎలా చూడాలో కూడా తనకు అర్థం కావడం లేదు. పదే పదే తన మీద దొంగ అని ముద్ర వేసి తన భర్తని కాలర్ పట్టుకుని అవమానించిన తన పెద్దన్నయ్య వినయ్ సంస్కారం గుర్తొచ్చి బాధగా అనిపిస్తోంది విద్యకి. ఆ రాత్రంతా ఇవే ఆలోచనలతో విద్య అస్సలు నిద్రపోలేదు. స్టేషన్లో ట్రైన్ దిగిన తర్వాత విద్య నేరుగా ఇంటికొచ్చింది. ఇంటికొచ్చిన వెంటనే తన తండ్రి గదికి చేరుకుంది. రఘురాం గారు చాలా బలహీనంగా ఉన్నారు. ఆయన కళ్ళు మూసుకొని పడుకునున్నారు. మొహంలో దుఃఖం స్పష్టంగా కనిపిస్తుంది. విద్య ఇంటికి వెళ్ళగానే తన తండ్రిని కౌగలించుకొని చాలాసార్లు క్షమాపణలు చెప్పింది. ఎప్పట్లాగానే రఘురాం గారు విద్య తలపై ప్రేమగా నిమురుతూనే ఉన్నారు. అప్పుడు చిన్న వదిన స్వప్న విద్య కోసం మంచినీళ్ళు తీసుకొచ్చింది. విద్య, మీ నాన్న చాలా రోజులుగా నిన్ను చాలా మిస్ అవుతున్నారు అంటూ తడి కళ్లతో చెప్పింది. కూతురు ఇంటికొచ్చిన ఆనందంలో రఘురాం గారి పెదవులపై ఒక చిన్న చిరునవ్వు వచ్చింది. కానీ ఈ రోజు రఘురాం గారి కళ్ళ నిండా నీళ్లు, గుండె నిండా బాధ ఉన్నాయి. విద్యను చూసిన తర్వాత రఘురాం గారికి కొంచెం ఊరటగా అనిపించింది. ఆయన విద్య చేతిని క్షమించమన్నట్టుగా మృదువుగా నొక్కడం ప్రారంభించారు. పర్వాలేదు నాన్న, నువ్విప్పుడు ఆ విషయాలు ఏవీ ఆలోచించకు అని చెప్పే ప్రయత్నం చేసింది విద్య. వెంటనే రఘురాం గారు విద్యతో, రాత్రంతా ప్రయాణం చేసి అలసిపోయినట్టున్నావు, గదిలోకి వెళ్ళి విశ్రాంతి తీసుకో అని చెప్పగానే విద్య అక్కడి నుంచి లేచి బాత్రూంలోకి వెళుతూ ఉండగా ఒక అబ్బాయి కనిపించాడు. తను రఘురాం గారి పాదాలకి నూనెతో మసాజ్ చేస్తున్నాడు. తన తండ్రికి ఆ పిల్లాడు అంత సేవ చేయడం విద్యకి కాస్త వింతగా అనిపించింది. దివ్య చాలా అలసిపోవడం వల్ల తను అవేవీ పట్టించుకోలేదు. విద్య బాత్రూమ్ నుంచి బయటకు రాగానే ఒక్కసారిగా తన కాలు జారి పడిపోబోయింది. తను స్లిప్ అయి పడిపోబోతూ ఉండగా అదే సమయంలో అదే అబ్బాయి తను పడిపోకుండా పట్టుకున్నాడు. అత్త, జాగ్రత్త, జాగ్రత్తగా చూసుకో అన్నాడు. ఆ అబ్బాయి నోట్లో నుంచి అత్త అన్న మాట వినగానే విద్యకి వింతగా అనిపించింది. విద్య టిఫిన్ చేసి రెస్ట్ తీసుకోవడానికి తన గదిలోకి వెళుతూ ఉండగా విజయ్, స్వప్న పిల్లలందరూ తన దగ్గరకు వచ్చారు. అప్పుడు స్వప్న, చందు అని పిలిచి, నువ్వు కూడా టిఫిన్ చెయ్యి అని చెప్పింది. చందు వచ్చి టిఫిన్ ప్లేట్ తీసుకొని తన తాతగారికి తినిపించడానికి బయలుదేరారు. నేను తాతయ్య తిన్నాక టిఫిన్ చేస్తాను పిన్ని అని చెప్పి అక్కడి నుంచి వెళుతూ ఉండగా విద్య అతని వైపే చూస్తూ ఉండడం ప్రారంభించింది. స్వప్న విద్య అతన్నే చూడడం, తన చూపులోని అర్థాన్ని అర్థం చేసుకొని, తను చందు, మన వినయ్ అన్నయ్య కావ్య వదినల కొడుకు, చాలా మంచివాడు. మీ అన్నయ్య వదిన కూడా ఈ రోజు ఇక్కడికి రావాలనుకున్నారు, కానీ నీ ముందుకు రావడానికి భయపడి వాళ్ళు ఇక్కడికి రాలేకపోయారు. వాళ్ళిద్దరూ తమ తప్పులన్నీ తెలుసుకున్నారు. నువ్వు కోపంతో ఇక్కడి నుంచి వెళ్ళిపోయినప్పుడే వాళ్ళకి ఈ విషయం అర్థమైంది. నువ్వు వెళ్ళాక మీ నాన్నగారు వాళ్ళిద్దరినీ చాలా మందలించారు. కానీ నీకు అవమానం జరుగుతున్నప్పుడు మాట్లాడే ధైర్యం ఎవ్వరికీ లేదని నీకు చాలా కోపం వచ్చింది. ఆ తర్వాత మావయ్య గారు వాళ్ళిద్దరినీ కరిగి పారేసి ఇంకెప్పుడు ఇంటికి రావద్దని ఇంట్లో నుంచి పంపించేశారు. ఆ తర్వాత మీతో మాట్లాడాలని మావయ్య గారు చాలా ప్రయత్నించారు, కానీ నువ్వు అసలు మా ఫోన్లు కూడా ఎత్తలేదు. అందుకే ఉదయాన్నే నీకు ఎదురుపడినప్పుడు చందు కూడా నీకు తన గురించి అస్సలు చెప్పలేదు. తన తల్లిదండ్రుల వల్ల నీకు కోపం వస్తుందేమోనని భయపడ్డాడు అని చెప్పగానే వెంటనే విద్య తన తండ్రి వైపు వెళ్ళి చూసింది. చందు తలుపు వెనకాలే నిలబడి ప్రతిదీ వింటూ విద్య కళ్ళల్లోకి చూస్తూ ఉన్నాడు. విద్య హృదయం ఆనందంతో నిండిపోయింది. విద్య సైగ చేసి పిలిచింది. నేరుగా చందు వచ్చి విద్య కాళ్ళ దగ్గర కూర్చొని కన్నీళ్లు పెట్టుకుంటూ, అత్త, నాకు ఇంత ప్రేమగల కుటుంబం ఉందని ఇన్ని రోజులు నాకు తెలియదు. చిన్నప్పటి నుంచి
మా అమ్మా నాన్నలు నన్ను హాస్టల్కి పంపించి చదివించారు. నానమ్మ చనిపోయిన తర్వాత అమ్మ నాన్న అమెరికాలో వ్యాపారం చేసి నష్టపోయారు. ఆ తరువాత నాన్న కుటుంబం యొక్క ప్రాముఖ్యతను గ్రహించాడు. అందుకే మా అమ్మ నాన్న నన్ను ఇక్కడికి పంపించారు. నేను చాలా ఏళ్ళుగా ఇక్కడ పిన్ని బాబాయ్తో పాటే ఉంటున్నాను. ఇక్కడికి వచ్చాక నాకు తెలిసింది ప్రేమ, అభిమానాలు, కుటుంబ విలువలు అన్నింటి గురించి నేను ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాను. అమ్మా నాన్నలు తమ తప్పు ఒప్పుకుంటున్నారు. వాళ్ళు నిన్ను చాలా మిస్ అవుతున్నారు. ఒక్క తప్పుకి జీవితాంతం శిక్ష వేస్తావా? అమ్మా నాన్నల్ని క్షమించు. వాళ్ళని క్షమించలేకపోతే వదిలేసెయ్యి. కానీ నేనేం తప్పు చేశాను? నన్ను కూడా దూరం పెట్టొద్దు అని చెప్పాడు చందు. అంత మనోహరమైన మాటలు విని విద్య కళ్ళల్లో నీళ్లు ప్రవహించాయి. విద్య చందుని కౌగులించుకుంది. మరుసటి రోజు తండ్రి పరిస్థితి విషమంగా మారడంతో విజయ్ వినయ్కి కాల్ చేసి పిలిపించాడు. వినయ్ ఇంకా కావ్య అక్కడికి చేరుకోగానే వాళ్ళిద్దరినీ చూసిన విద్య తన గదిలోకి వెళ్ళిపోయింది. అప్పుడే వినయ్ తన చెల్లెలి చేతులు పట్టుకొని విద్య నన్ను క్షమించలేవా అని అడిగినప్పుడు విద్య ఏమీ మాట్లాడలేకపోయింది. వాళ్ళని చూస్తూనే ఉండిపోయింది. అప్పుడు కావ్య కూడా విద్య కాళ్ళ మీద పడింది. విద్య, నేను పెద్ద తప్పు చేశాను. నిన్ను చాలా అవమానించాను. నేనిప్పుడు నా హృదయపూర్వకంగా క్షమాపణ కోరుకుంటున్నాను అని చెప్పగానే విద్య కావ్యని పైకి లేపి కౌగులించుకుంది. పర్వాలేదు, అందరూ తప్పులు చేస్తారు. ఒక్క పొరపాటు వల్ల రక్త సంబంధాలు ఎప్పటికీ చెడిపోవు. ఈ విషయాన్ని చందునే నాకు అర్థమయ్యేలా చేశాడు అంటూ చందుని కౌగిలించుకుంది విద్య. వెంటనే రఘురాం గారు తన చిన్న కోడలు స్వప్నకి సైగ చేయడంతో స్వప్న గదిలోకి వెళ్ళి లాకర్ నుంచి నగలు తెచ్చి వినయ్ చేతిలో పెట్టింది. వినయ్ నగల్ని విద్య చేతికి అందించి చేతులు జోడించి నిలబడ్డాడు. వెంటనే విద్య, ఇది నగల గురించి కాదన్నయ్యా. ఆ రోజు నా భర్త రాహుల్ చాలా అవమానం పొందాడు. నగల కంటే కూడా ఆ రోజు మాకు జరిగిన అవమానానికే మేము ఎక్కువ బాధపడుతున్నాం. ఆయన్ని మీరు చాలా అవమానించారు అంటూ విద్య చెప్పింది. రఘురాం గారు మొత్తం కుటుంబం ఒక్కటైతే చూడాలని చాలా ఆశపడుతున్నారు. ఆయన బాధాకరమైన కళ్ళతో పిల్లల్ని చూస్తూ ఉండిపోయారు. విద్య కూడా తన తండ్రి ఆశకు కట్టుబడి వినయ్ని కౌగిలించుకుంది. ఆ రోజు రాత్రి రఘురాం గారు ఈ లోకం నుంచి శాశ్వతంగా వెళ్ళిపోయారు. వెంటనే విద్య తన భర్త రాహుల్కి ఫోన్ చేసి తండ్రి గురించి అంతా చెప్పింది. రాహుల్ కూడా బయలుదేరొచ్చాడు. రాహుల్ ఇంటికి చేరుకోగానే కావ్య ఇంకా వినయ్ వచ్చి రాహుల్కి క్షమాపణలు చెప్పారు. రఘురాం గారి చివరి కార్యక్రమాలన్నీ ముగిసిన తర్వాత విద్య ఇంకా రాహుల్ తిరిగి వెళ్ళడానికి బయలుదేరుతూ ఉన్నారు. వాళ్ళు బయలుదేరడానికి రెడీ అవుతూ ఉన్నప్పుడు వినయ్ ఇంకా కావ్య మళ్ళీ వచ్చి వాళ్ళని కౌగిలించుకొని మళ్ళీ క్షమాపణలు చెప్పారు. నాన్న లేడని ఈ ఇంటికి రావడం మానేయొద్దు. అన్నయ్యలం మేమున్నాం. నీకు ఏ అవసరం వచ్చినా మేమిద్దరం అండగా నిలబడతాము అంటూ వినయ్, విజయ్ విద్యతో చెప్పారు. విద్య మౌనంగా తలూపి బరువెక్కిన హృదయంతో తిరిగి వచ్చేసింది. సంబంధాలు తిరిగి అల్లుకున్నాయి. కానీ విద్య గుండెల్లో మాత్రం విషాదం ఇంకా పోలేదు. అన్నయ్య, వదిన తన తప్పు తెలుసుకున్నారు. కానీ ఆ రోజు తను పడిన బాధ, అవమానాలు ఆమె మర్చిపోలేకపోతుంది. మెల్లమెల్లగా అది కూడా మర్చిపోవచ్చేమో. కానీ సంబంధాలు దారాల్లా ఉంటాయి. తెగిపోతే మళ్ళీ కలవడం చాలా కష్టం అవుతుంది. ఎంత కష్టపడి ముడివేసినా ఆ ముడి కనిపిస్తూనే ఉంటుంది. అందుకే సంబంధ బాంధవ్యాలు తెగిపోకుండా చూసుకోవడం ముందు నుంచే మన కర్తవ్యం. తెగిపోయాక బాధపడితే ఎలాంటి ప్రయోజనమూ ఉండదు. ఇదండి ఈ రోజు కథ. ఈ కథ మీకు ఎలా అనిపించింది? ఈ కథ గురించిన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరెన్నో ఇలాంటి మంచి మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ నచ్చితే ఒక్క లైక్ చేయండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు.